ఆధునిక టెక్నాలజీతో ప్రపంచం దూసుకుపోతున్నప్పటికీ కొన్ని చోట్ల కొందరు మనుషులు ఇంకా వెనకబడి జీవితంలోనే గడుపుతున్నారు. క్షుద్ర పూజలు, లంకె బిందెలు, నరబలుల పేరుతో శక్తులు వస్తాయనే మూర్ఖపు ఆలోచనతో అనేక పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తిరువూరు రూరల్ మండల పరిధి చోటపల్లి గ్రామంలో అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం రేగింది. గ్రామంలో కొందరు వ్యక్తులు ప్రవేశించి క్షుద్ర పూజలు చేస్తున్నారనే భయంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. తిరువూరు మండలం టేకులపల్లి, చోటపల్లి గ్రామాల సరిహద్దుల్లో లంకబిందెలు ఉన్నాయని కొందరు వ్యక్తులు కారులో వచ్చి గ్రామంలో అటు ఇటు తిరిగారు. గుప్త నిధుల కోసం వచ్చిన వారి వెంట ఒక చిన్న బాలుడు ఉండటంతో అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. దాదాపు 8 మంది సభ్యులు గుప్త నిధుల కొరకు గ్రామానికి వచ్చారు. వచ్చిన వారిలో సత్తుపల్లి, బుగ్గపాడు, తిరువూరు, ఏరుకోపాడు, టేకులపల్లి వాసులు ఉన్నారు. మొత్తం 8 మంది గుప్త నిధుల ముఠాలో 4 పరారవగా మరో 4ని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ప్రాక్టికల్గా తెలియదు. ఒకటి కృష్ణ అన్న ఆయన, రెండోది ఆదాము, మూడు మన తిరువూరు అంట సార్ ఆయుర్వేదం షాపు శ్యామసుందర్. వీళ్ళు ముగ్గురు ఫోన్ చేసి మమ్మల్ని నెంబర్ పెట్టుకొచ్చారు. బొగ్గుపడుతుంది దయానంద్ అండి, వచ్చారు. వీళ్ళు చేసింది ఏం లేదు, వీళ్ళు వచ్చి కొట్టేస్తున్నారు. భయపడి పిల్లడు మమ్మల్ని యమకొట్టుడు కొడుతున్నారు. దయానంద్ సార్, యార్లగడ్డ దయానంద్, కనకదుర్గ టెంపుల్ అండి. ఇల్లే తీసుకున్నారండి. కొద్దిగా మిగతా వాళ్ళందరూ కొద్దిగా దూరంగా వెళ్ళండి తమ్ముడు, కొంచెం పక్కలండి. ఇంకా ఫోన్ ఇచ్చేయండి, మిగతా ఫోన్ లే అబ్బాయి తమ్ముడు. సార్ ఇంకొక ఆయన సార్ వెళ్ళిపోయాడు, జంప్ పారిపోయాడు. చిన్నపిల్లని సేవ్ చేయండి. చిన్నపిల్లని బలిస్తున్నారు. అంటే సార్ ఎవరు వచ్చినా చిన్నపిల్లని సేవ్ చేయండి. తండ్రి అండి, కొడుకండి.